హలో మ్యామ్. నమస్కారం అండి. మ్యామ్, బరువు పెరగడం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే అంటారా? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎస్. ఏమవుతుందంటే బరువు పెరిగినందుకు హార్మోనల్ ఇంబ్యాలెన్సా, లేకపోతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బరువు పెరుగుతుందా? రెండు రకాలుగా నడుస్తుంది. రెండు రకాలు. పర్టికులర్గా ఏమంటే థైరాయిడ్ హార్మోన్ తీసుకుందాం అనుకోండి. థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంది అనుకోండి, లో థైరాయిడ్ లెవెల్స్ వల్ల మెటబాలిజం తక్కువ అయిపోతుంది. సో షీ విల్ గెయిన్ వెయిట్. కార్టిజాల్ లెవెల్స్ ఆర్ మోర్ ఇన్ ద బాడీ. వాట్ విల్ హ్యాపెన్? ఫ్యాట్ అక్యుములేట్స్. ఫ్యాట్ అక్యుములేట్ అయితే ఎక్కడెక్కడ ఈ సూప్రా క్లావిక్యులర్ ఫ్యాట్ ఉంటాము, అబ్డామినల్ దగ్గర ఫ్యాట్, ఫేస్ లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. దట్ ఆల్సో ఇస్ అ కాజ్ ఆఫ్ ఇంక్రీజ్ వెయిట్. లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ తక్కువ ఉందనుకోండి, ఫ్యాట్ స్టోరేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాట్ హ్యాపెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఇన్సులిన్ బాడీలో ఉంటుంది కానీ రెసిస్టెన్స్ ఉంటుంది దానికి. సో ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఫ్యాట్ స్టోరేజ్ కి యూజ్ చేస్తుంది. సో మనం పర్టికులర్గా పీసీఓడి ఫీచర్స్ లో చూస్తాం. మనం పీసీఓడిలో ఏమంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ ఫ్యాట్ అంతా వెళ్ళి అబ్డామిన్ దగ్గర, థైస్ దగ్గర అక్యుములేట్ అవుతుంది. సో హార్మోన్స్ ఆర్ కాజింగ్ weight gain and weight gain will cause hormonal imbalance also. In the PCOD తీసుకున్నాం, weight gain అవుతారు. weight gain వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. So again the same is a vicious cycle basically. So you have to cut that cycle. You have to hit the gym or do exercise regularly. ఈ weight gain తక్కువ అయిందంటే ఆటోమేటిక్ గా మీ హార్మోన్స్ కూడా రెగ్యులరైజ్ అవుతుంది. చాలా వరకు మన ఇండియన్స్ చేంజ్ అయ్యారు ఎక్సర్సైజ్ అండ్ ఆల్, బట్ స్టిల్ అది ఒక ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు మెనోపాజ్ లో, ప్రీ మెనోపాజ్ ఆర్ మెనోపాజ్ స్టేజ్ లో కూడా ఎక్సర్సైజ్ చేస్తే మేబీ ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది వాళ్ళకి, ఆ ఇరిటేషన్ కానీ వాట్ మూడ్ స్వింగ్స్. బట్ స్టిల్ ద ఫీల్ దట్ యాజ్ అ లగ్జరీ కదా. లగ్జరీ అంటే ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ టు హిట్ అ జిమ్ ఆల్వేస్ టు డూ అన్ ఎక్సర్సైజ్. మీరు మీ హెల్త్ ని మీ చేతిలో పెట్టుకున్నారంటే కనుక యూ కెన్ డూ ఎ బ్రిస్క్ వాకింగ్. ప్రతిసారి జిమ్ కి వెళ్ళక్కర్లేదు, ప్రతిసారి మీరు మ్యారథాన్స్ చేయక్కర్లేదు. బట్ డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ వాకింగ్. రెగ్యులర్ గా మీరు మెషిన్స్ చేసే పనులన్నీ మీరు చేతితో. యూ కెన్ స్వీప్ యువర్ హౌస్. దట్ ఆల్ ఇస్ అన్ ఎక్సర్సైజ్, రైట్? యూ కెన్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్ వితౌట్ యూజింగ్ ఎనీ అదర్ ఎక్విప్మెంట్. ఇఫ్ యూ ఆర్ just make sure that you are maintaining a good weight, excess weight కాకుండా ఒక గుడ్ వెయిట్ ని, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని చేస్తున్నారు. ఇంట్లో ఫుడ్ తినండి, మేక్ ఫుడ్ ఇన్ యువర్ హౌస్ అండ్ ఈట్. బయట ఫుడ్ లో ఎంత ఫ్యాట్ ఉందో తెలియదు మనకి, వాట్ ఆయిల్ దే యూజ్ వి డోంట్ నో. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ డెఫినెట్లీ మ్యాటర్. ఓకే.